జిల్లా ఎస్ఆర్టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ముఖ్యమంత్రిని విమర్శించడం హాస్యాస్పదమని జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ గౌలివార్ శ్రీనివాసులు పుంగనూరులో మండిపాటు. నందమూరి తారక రామారావు 21వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు. పూనూరు ఎన్టీఆర్ సర్కిల్ పరిధిలో బుధవారం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు 21వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి, దివంగత చిత్తూరు ఎంపీ నూతన కాలువ రామకృష్ణారెడ్డిల విగ్రహాలకి టీడీపీ ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు ఇతర నాయకులు పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఎన్టీఆర్ అమర్ రాహే అంటూ నినాదాలతో ఎన్టీఆర్ సర్కిల్ మారుమ్రోగింది. నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు తదితర టీడీపీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు చలనచిత్ర రంగంలో రారాజుగా వెలగడమే కాకుండా రాజకీయ రంగంలో ప్రవేశించి తెలుగుదేశం పార్టీని స్థాపించి 18 మాసాల్లో పార్టీ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించి ముఖ్యమంత్రిగా రాణించిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. అవినీతితో ముఖ్యమంత్రుల మార్పులతో మల్లగుల్లాలు పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం నేర్పి తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రిగా అనేక సామాజిక సంస్కరణలు గావించిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందని వారు శ్లాఘించారు. మండలాల ఏర్పాటు, రెడ్డి కర్ణాల వ్యవస్థను రద్దు చేయడం, మహిళలకు ఆస్తి హక్కు ఇత్యాది అనేక సామాజిక సంస్కరణలు గావించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడని కీర్తించారు. ఎన్టీఆర్ కు తప్పకుండా భారతరత్న బిరుదును ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సీనియర్ పార్టీ నాయకురాలు ఆర్ రత్నమ్మ, జన్మభూమి కమిటీ సభ్యులు రామకృష్ణరాజు, వి శంకర్ శర్మ, శ్రీకాంత్ మొదలియా, సుబ్రహ్మణ్యం, అకీం రమేష్, మధుసూదన్ రాయల్, సుబ్బరాయప్ప, కేశవమూర్తి, అర్బన్ పార్టీ అధ్యక్షుడు ఖలీల్ అహ్మద్, రూరల్ అధ్యక్షుడు నాగరాజ్ యాదవ్, టీడీపీ నాయకులు ఆనంద్, వెంకటరెడ్డి, నారాయణమ్మ, ఎంపీటీసీలు కేశవరెడ్డి, వెంకటస్వామి, ఆనంద్, ఖలీల్, ఆదినారాయణ రెడ్డి తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి 21 సంవత్సరాలు వర్ధంతి చేస్తున్నాము. ఈరోజు నందమూరి తారక రామారావు గారు కూడు గుడ్డు వివాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి 36 సంవత్సరాలైంది. కానీ ఆయన ఆశయాలతో, ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆశయాలతో తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ గారు కానీ, యువ నాయకులు ఆయన ఆశయాలు కూడు గుడ్డ వివాదంతో ఎలా చేశారో, బీదోళ్ళకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఎన్ని విధాలుగా ఆయన ఆశించినారో ఆ ఆశయాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నడుపుతున్నారు. ఆయన ఎక్కడున్నా కూడా, ఈ లోకంలో లేకున్నా కూడా మా తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరు ఆయనకి ఎల్లవేళలా ఎన్టీ రామారావు గారికి తెలుసుకుంటామని కోరుకుంటూ, అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు బీదోళ్ళకి ఆయన ఆ రోజు నివాదం చేశారు. ఢిల్లీ నడిగొట్టుల్లో తెలుగుదేశంకి, తెలుగు వారికి ఆత్మగౌరవం దీంతో పెట్టారు. 9 నెలల్లో కాంగ్రెస్ పార్టీకి ముఖ్య సూపర్ చెప్పి 9 నెలల్లో పార్టీ స్థాపించే నాయకుడు, ఎనలేని అభిమానులు ఉన్నారు. ఆయన ఏ రూపంలో వచ్చిన శ్రీకృష్ణుడు, రాముడు వేషాలు ఎవరు దేవుడు అనేది ఇలా ఉంటారు అని చెప్పి ఆయన రూపంలో చూపించారు. అందుకని ఆయన ఇళ్ళలో యుగ పురుషుడు అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కార్యకర్త విశ్వవిఖ్యాత నట సార్వభౌముడే కాకుండా రాజకీయంగా విశ్వవిఖ్యాతి చాచినటువంటి నందమూరి తారక రామారావు గారు వర్ధంతి దినోత్సవం. ఈ రామారావు గారి ఆదర్శంతోనే తెలుగుదేశం ఇచ్చింది. అదే ఆదర్శంతోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఎలా మారిన ముందు ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకు పోతుంది. ఆయన ఎన్టీ రామారావు శిరస్మీయుడు, ఆయన చనిపోయిన కూడా అందరి ఆత్మలో ఆయనే ఉన్నాడు. అది ఎప్పుడు కొనసాగి చరిత్ర ఉండేంత వరకు ఆయన శిరస్మయుడే కాబట్టి అతన్ని ఎల్లవేళలా మేము
తలుచుకుంటూ పార్టీకి విధేయులమై ఉంటాము. చంద్రబాబు అదే స్ఫూర్తితో నవ్యాంధ్రప్రదేశ్ నడిపిస్తున్నారు. ఆయన కూడా రామారావు గారి యొక్క రాజకీయ కీర్తి ఎలా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అతనికి ఎన్నవేళ అండగా ఉంటామని ఆయన శిరస్మయుడని ఈ మద్దతుగా తెలియజేసుకుంటున్నారు. రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి అనంతకాలంలోనే ముఖ్యమంత్రిగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల గుండెల్లో నిలిచిపోయినారు. ఆ రోజుకి మహిళల్లో వంటింటికే పరిమితైన వాళ్ళని ఆ రోజు రామారావు గారు 7% రిజర్వేషన్ పెట్టి రాజకీయాల్లో ఉద్యోగాల్లో కూడా మహిళలను ముందుకు తీసుకొచ్చారు. అదేవిధంగా బీసీలకైతే ఎస్సీ ఎస్టీలకు ఎన్నో ప్రణాళికలు పెట్టి వాళ్ళు ముందుకు తీసేదానికి ప్రయత్నం చేశారు. పక్కా గృహాలు ఆ రోజంతా కూడా పూరి గుడిసెలు ఉండేవి. రామారావు గారితోనే ₹2 కిలో బియ్యం అయితే ఏమి పక్కా గృహాలు స్థాపించి ఇచ్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఒక కళాకారుడిగా ప్రజానాయకుడిగా ఒక రాజకీయం అంటే యూత్కి తెలుసు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రాజకీయం అందరూ తెలుసుకున్నారు. మనమందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి రామారావు గారు స్థాపించిన పార్టీని బలోపేతం చేసేదానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ చంద్రబాబు నాయుడికి అండగా ఉండి నవ రాజధాని నిర్మాణంలోనూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం. మన నందమూరి రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఒక పండుగ వాతావరణంగా మనం ఇక్కడ ఏం జరుపుకుంటున్నాం అంటే ఎన్టీ రామారావుని స్మరించుకుంటాం. ఇంతసేపు చెప్పారు రాముడు కృష్ణుడు ఎలా ఉంటాడో, దేవుడు అనేవాడు ఎలా ఉంటాడో చూపించింది ప్రజలకు రామారావు గారే. ఆ రోజు పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ బీద ప్రజల కోసం ₹2 కిలో బియ్యం పెట్టడం, చేనేత వస్త్రాలు బీదలకు ఇవ్వడం, కూడు గుడ్డ నీరు అనే నినాదాన్ని తేవడం, స్త్రీలకు సమాన హక్కు కల్పించడం, ఈ విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వచ్చి 9 నెలల్లో పార్టీ పెట్టి భారతదేశంలోనే ప్రత్యేకంగా తెలుగుదేశం ప్రభుత్వానికి గుర్తింపు తెచ్చిన మహానటుడు మన తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆశయాలనే ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాటిస్తూ ప్రజల్లోకి తీసుకొని పోతున్నారు. ఈ సందర్భంగా మనమందరూ కూడా మన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారికి, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా మన అందరి ఆశీస్సులు ప్రకటించి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్రంలో శాశ్వతంగా నిలిపేదానికి మనం అందరూ సాయశక్తిలో కృషి చేయాలని చెప్పి తెలుపుకుంటూ జై తెలుగుదేశం. గౌరవనీయులైనటువంటి అన్నగారు కూడా రమణ గారు కానీ, తర్వాత మన ఎక్స్ఎమ్మెల్యే తర్వాత అర్థం ఖలీల్ గారు, అక్కడ అర్థం గారు, తర్వాత రెడ్డి గారు తెలియజేశారు. చాలా మటుక ఎందుకంటే ప్రజల గుండెల్లో కానీ, పొడుగు బలహీన వర్గాల గుండెల్లో కానీ ఈరోజు నిలిచిపోయారంటే మరి రాజకీయం చరిత్రలో గ్రామాల్లోకి రాజకీయం తీసుకొచ్చింది. కానీ రాజకీయం అంటే ఏమైంది చెప్పని మన రమణ అన్నగారు చెప్పినట్టుగా కూడా ఈ యొక్క ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ ఉన్నదని చెప్పని చరిత్ర పుటల్లో లెక్కించే విధంగా కూడా మరి కీర్తించిన రామారావు గారు ఈరోజు ఎన్నో ఘనత చెందినటువంటి కార్యక్రమాలన్నీ కూడా బడుగు బలహీన వర్గాలకి ప్రభుత్వ పరంగా కూడా అంకితం చేసినటువంటి ఘనత యొక్క రామారావు గారికి దక్కిందని చేసే పద్ధతి చెప్పని ప్రత్యేకంగా తెలియపరుచుకోక తప్పదని చేసే పద్ధతి కూడా అదే స్పందనలో ఈరోజు మన ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరలా వారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా నిలవేళలా భవిష్యత్తులో కూడా ఆ యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా గ్రామాల్లో పల్లె సీమలు అన్నీ కూడా అందుకోవాలా, పరిపుష్టితో అన్ని కుటుంబాలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పిన దృక్పథంతో ఈనాడు ఎన్నో కుల వర్గ భేదం లేకుండా కూడా అన్ని వర్గాల వారికి కూడా సరి సమానంగా కూడా ముస్లిం మైనారిటీ సోదరులు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులు కానీ, ఈరోజు చూసుకుంటే ప్రత్యేకంగా కూడా కాపు సోదరులు కానీ, బ్రాహ్మణ సోదరులు కానీ అందరూ కూడా అన్ని కుల వర్గాల తరఫున కూడా మన ముఖ్యమంత్రి గారు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తిదాయకంతో ఏ కార్యక్రమాలు అయితే రామారావు గారు తీసుకొచ్చారో ఆ కార్యక్రమాలు అన్నీ కూడా నిలవేళలా కూడా అందరికీ అందల్లా పరిపుష్టితో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలని చెప్పిన దృక్పథంతో కూడా వారి ఆశయాలకు
పట్ల కూడా దృక్పథంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్రంలో వారి యొక్క ఆశయాలతో ఈరోజు కొనసాగుతున్నాయని చెప్పి ప్రత్యేకంగా కూడా తెలియపరచడం తప్పదని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఈరోజు అయినటువంటి మన ఎన్టీ రామారావు గారికి ఎందుకంటే మనందరూ కూడా చాలా ఈరోజు వర్ధంతి జరుపుకోవడం కూడా చాలా సంతోషదాయకమైన. ఎందుకంటే ప్రజల గుండెల్లో శిరస్మరణీయంగా నిలిచిపోయిన నాయకుడుగా కానీ ప్రపంచ చరిత్రలో లిఖించబడిన నాయకుడుగా కానీ రాజకీయం అంటే ఏమేం చేసి చెప్పని ఈరోజు ప్రధానమంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఎవరైనా కానీ రామారావుని గురించి కానీ, ఎంజీఆర్ గురించి కానీ, జయలలిత గురించి కానీ ఈ యొక్క ప్రపంచంలో కానీ, భారతదేశంలో కానీ, రాష్ట్రాల్లో కానీ మర్చిపోయే ప్రసక్తి లేకుండా కూడా ఈరోజు ఎన్నివల్ల కూడా మన అందరి గుండెల్లో కూడా తెలుసుకున్నట్టుగా నిలిచిపోయారు. కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడ చేసినటువంటి గౌరవ సోదరులందరికీ కూడా పేరు పేరున కూడా పుంగనూరు ఎన్టీఆర్ సర్కిల్ పరిధిలో గల హరిశ్చంద్ర హిందూ శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణానికి రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీ నిధుల నుండి 2 లక్షల రూపాయలు, 14వ ఆర్థిక సంఘం నుంచి 4 లక్షల రూపాయలు మంజూరు కావడం జరిగిందని, ఈ మంజూరు కావడంతో హిందూ శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందని లోకేశ్వర్ వర్మ ఎస్ఆర్టీవీకి తెలిపారు. పుంగనూరు ఎన్టీఆర్ సర్కిల్ పరిధిలో గల హరిశ్చంద్ర హిందూ శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ, వైస్ చైర్మన్ సి అమరేంద్ర తదితరులు మాట్లాడుతూ పుంగనూరు మున్సిపల్ పరిధిలో గల శ్మశాన వాటికల మౌలిక వసతులు అభివృద్ధిలో భాగంగా స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ ప్రాంతంలో గల హరిశ్చంద్ర శ్మశాన వాటికను ఇదివరకే కొన్ని సౌకర్యాలను కల్పించడం జరిగిందన్నారు. ప్రస్తుతం శ్మశాన వాటిక ఆక్రమణలకు గురి కాకుండా 38 మీటర్ల పరిధితో చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేయిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు షరీఫ్, గండికోట మంజునాథ్, తుంగా మంజు, నాలబాల నగేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ సురేంద్రబాబు, కౌన్సిలర్ త్యాగరాజు, డాక్టర్ ప్రభాకర్ తదితర నాయకులు ఇందులో పాల్గొన్నారు. పుంగనూరు పట్టణంలోని శ్మశాన వాటికలన్నీ కూడా అభివృద్ధి చేయడం కోసం శ్మశాన వాటికల లోపల కావాల్సిన సౌకర్యాలు కల్పించడం, పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఉండేటట్టు చూసే విధంగా మా మున్సిపల్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం మేరకు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇవాళ మన గోకుల్ సర్కిల్లో ఉన్నటువంటి ఈ హరిశ్చంద్ర శ్మశాన వాటికలో కూడా 2 లక్షల రూపాయలతోటి గౌరవనీయులు ఎంపీ గారు మిథున్ రెడ్డి గారు ఎంపీ ల్యాడ్స్ నుంచి, ఎంపీ గారి నిధుల నుంచి కేటాయించడం జరిగింది. దాంతో కాంపౌండ్ లేకుండా ఉన్నటువంటి ఈ శ్మశాన వాటికలో కొంత భాగాన్ని కాంపౌండ్ వాటి నిర్మించడం జరుగుతుంది. 38 మీటర్ల పాటు ఈ కాంపౌండ్ నిర్మించడం జరుగుతుంది. అలాగే 14వ ఆర్థిక వేతన సంఘ నిధుల నుంచి కూడా మరొక 4 లక్షల రూపాయలని మా మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ కేటాయించున్నారు ఈ శ్మశాన వాటికకు. దాంతో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మనం చివరి మజిలీ అయినటువంటి ఈ శ్మశాన వాటికలను ఖచ్చితంగా అందరూ అక్కడికి వచ్చి ఎవరన్నా పరంపదిస్తే వారి ఆత్మశాంతితో పాటు మనశ్శాంతిగా కుటుంబీకులందరూ కూడా వచ్చి అక్కడ కర్మక్రియలు అన్నీ చేయడానికి కానివ్వండి, ఖననం చేయడానికి కానివ్వండి, అన్ని సౌకర్యాలు ఉండాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టబడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. గోకుల్ సర్కిల్ దగ్గర ఉన్న మన హిందూ శ్మశాన వాటిక కాంపౌండ్ వాల్ లేకుండా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ముఖ్యంగా ఎంతో పవిత్రమైన ఈ శ్మశాన వాటికలను కాపాడుకునే దిశగా, వీటిని పరిరక్షించుకునే దిశగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. ముఖ్యంగా మా కౌన్సిల్ ద్వారా ఈ శ్మశాన వాటిక కూడా 4 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈరోజు గౌరవనీయులు మన ప్రియతమ ఎంపీ మిథున్ రెడ్డి గారి నిధుల్లో 2 లక్షల రూపాయలు ఈ శ్మశాన వాటికి కాంపౌండ్ వాళ్ళకి ఆయన నిధుల ద్వారా కూడా 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రహరీ గోడ ప్రారంభోత్సవానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగినది. ఇంకా పట్టణంలోని శ్మశాన వాటికల కన్నీరుకుట్టు కూడా చాలా చోట్ల కాంపౌండ్ వాళ్ళు లేదు. వాటికి కూడా వీలైనంత వరకు వాటికి కూడా కాంపౌండ్ వాళ్ళు పెట్టి అన్నిటినీ కూడా కాపాడుకోవాలని కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం ఇది. ముఖ్యంగా మా చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు, ముఖ్యంగా మన గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ్యుల అన్నగారు వీటిపైన చాలా ఇంట్రెస్ట్తో ఆయన ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు చేయాలని ఆదేశించడం జరిగినది. వారి ఆదేశాల మేరకు కూడా
ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఇంకా చేయాల్సినవన్నీ కూడా సకాలంలో పూర్తయ్యేటట్లుగా మా కౌన్సిల్ తరఫున బాధ్యతలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. మన పొంగూరు పట్టణంలో చాలా కాలం నుంచి శ్మశాన వాటికలో చాలా సమస్యలు ఉండేటివి. ఈ సమస్యలను అన్నింటినీ మన గౌరవనీయ పెద్దలు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి సలహాలు సూచనల మేరకు ఎంపీ గారు వారి నిధులతో 2,80,000 కాంపౌండ్ వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారి సూచనలతో మన పట్టణంలో ఎన్ని అయితే శ్మశాన వాటికలు ఉన్నాయో వాటన్నిటికీ మొదట ఈ గోకుల్ సర్కిల్లో ఉన్న శ్మశాన వాటికి 14th ఫైనాన్స్ నిధుల నుంచి మనం దాదాపు 4 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా బైపాస్లో ఉన్న ఆ శ్మశాన వాటికి కూడా కాంపౌండ్ వాళ్ళకి 4 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా మన ఓటో వార్డు మేల్పట్లలో అక్కడ శ్మశానానికి 5 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. మరి ముస్లిం శ్మశాన వాళ్ళకు కూడా దాదాపు 7 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నిటికీ ఒకటే ఒక రకంగా మనము ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా కాలం నుంచి ఈ సమస్యల నుంచి పరిష్కారం ఎక్కడ దొరకలేదు. మనము ఆయన సలహా సూచనలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ముఖ్యంగా నేను ఆ శ్మశాన వాటిక ఎవరైతే కమిటీ మెంబర్లు ఉంటారో వాళ్ళందరికీ నేను ఒకటే కోరుతున్నాను. దయచేసి అక్కడున్న వాతావరణాన్ని చాలా గలీజ్గా పెడుతున్నారు. దయచేసి శుభ్రంగా పెట్టి మనము మంచి చెట్లను పెట్టి మంచి పూల చెట్లు అయితేనేమి ఫలాల చెట్లు అయితే ఏమని వీటన్నిటినీ అక్కడ నిర్మించి మన పొంగనూరు పట్టణంలో శ్మశానాలన్నింటినీ చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పి అందరికీ నేను గోకుల్ సర్కిల్లో ఉన్న హిందూ శ్మశాన వాటికలో మన గౌరవ రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి గారి నిధులతో 2 లక్షల రూపాయలు ఖర్చుతో ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టడానికి భూమి పూజ నిర్మాణం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా కమిషనర్ అయినటువంటి లోకేశ్వరం గారు, షరీఫ్ గారు, కమరా గారు, ఈ శ్మశాన వాటిక కమిటీ సభ్యులు అలాగే పట్టణ ప్రముఖులందరూ కూడా హాజరై ఉన్నారు. ముఖ్యంగా అనాదిగా ఇది ఆక్రమణలకు గురైంది ఈ శ్మశానం. దీని గురించి గౌరవ ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి తెలియజేసినప్పుడు ప్రహరీ గోడ దీనికి ఇంపార్టెంట్ అన్నప్పుడు దీనికి నిధులు ఇవ్వడం జరిగింది. 5 లక్షల రూపాయలు నిధులు కేటాయించడం కూడా జరిగింది. కానీ అనుకోకుండా 2016-17 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంటు సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారు ప్రభుత్వానికి 1,80,00,000 రూపాయలకు ప్రతిపాదనలు పంపితే కేవలం ప్రభుత్వం 80 లక్షలు మాత్రమే వాళ్లకు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 80 లక్షల రూపాయల్లో ఈ యొక్క ప్రహరీ గోడకు 2 లక్షల రూపాయలు మనకు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా అవసరమైన నిధులు ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు రామచంద్రారెడ్డి గారు అలాగే పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారి సహకారంతో ఈ యొక్క శ్మశానం ఇంకా ఎంతో అభివృద్ధి చేసేదానికి స్వచ్ఛ పొంగనూరులో భాగంగా మా యొక్క కమిషనర్ గారు కూడా కంకణం కట్టుకున్నారు. వీరందరి సహకారంతో ఈ యొక్క శ్మశానాన్ని ఇంకా ఎంతో అభివృద్ధికి తెస్తామని చెప్పి మీ ద్వారా నేను ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ హిందూ శ్మశాన వాటిక పొంగనూరులో దీనికి ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులను మంజూరు చేసిన మన గౌరవనీయులు ఎంపీ మిథున్ రెడ్డి గారికి అలాగే దీనికి చొరవ తీసుకొని మనకి సహకరించిన స్థానిక ఎమ్మెల్యే శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి పొంగనూరు ప్రజలందరి తరఫున హృదయపూర్వకంగా ఇది పొంగనూరు ప్రజలు ముఖ్యంగా హిందువుల చిరకాల వాంఛ. ఈ శ్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కల్పించి ఇది ఆక్రమణకు గురి కాకుండా దీనికి ప్రహరీ నిర్మాణం చేపట్టాలని గతంలో చాలామంది చాలా ప్రతిపాదన చేశారు. ఇప్పటికీ చివరికి మన ఎంపీ గారి సహకారంతో ఇది సాకారమైంది. భవిష్యత్తులో ఈ శ్మశాన వాటికి కావాల్సిన సౌకర్యాలు కల్పించడంలో ప్రజలందరూ సహకారం తీసుకొని మా వంతు సహకారం అందించి దీన్ని అభివృద్ధి చేసి ప్రజలు ఈ అంత్యక్రియలకు హాజరైనప్పుడు వాళ్ళకి కావాల్సిన కొంచెం నీటి సౌకర్యం అన్నీ కూడా కల్పించి షెల్టర్ అంతా భవిష్యత్తులో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని సందర్భంగా పొంగనూరు పట్టణంలోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ ప్రాంతంలో బుధవారం ఎన్టీఆర్
21వ వర్ధంతి సందర్భంగా నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎమ్మెల్సీ గోనివార్ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. డబ్బుల కోసం టీవీ ఛానల్స్ లో ప్రోగ్రాం ఇచ్చే ఎమ్మెల్యే రోజా, నవ్యాంధ్ర కోసం ఆహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని విమర్శించడం సిగ్గుచేటన్నారు. చిత్తూరు జిల్లా కుప్పానికి త్రాగునీరు, సాగునీరు అందించలేని సీఎం పులివెందులకు త్రాగునీరు, సాగునీరు అందిస్తానని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని రోజా ఎద్దేవా చేయడం ఆమె రాజకీయ దుర్బుద్ధితో చేసిన వ్యాఖ్యలని ఆయన మండిపడ్డారు. ప్రాజెక్టుల నిర్మాణానికి, నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి సీఎం చేసిన కృషిని ఓర్వలేక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా రోజా వ్యాఖ్యలను, విమర్శలను ప్రజలు పట్టించుకోబోరని త్రోసిపుచ్చారు. సీఎంను విమర్శించే నైతిక అర్హత రోజాకు లేదని ఎద్దేవా చేశారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న రక్తదాతలకు కెంపీ గౌడ్ మెడికల్ సర్వీసెస్ ట్రస్ట్ బెంగళూరు వారు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ శ్రేణులు, రక్తదాతలు, డాక్టర్ల బృందం ఇందులో పాల్గొన్నారు. ఒక మహానాయకుడు, ఒక ప్రజానాయకుడు, రాజకీయాలకి నిర్వచనం చెప్పినటువంటి నందమూరి తారక రామారావు గారి యొక్క వర్ధంతి రెండు రాష్ట్రాల్లో కూడా, అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, అదేవిధంగా అందులో భాగమైనటువంటి చిత్తూరు జిల్లాలో అన్ని ప్రాంతాల్లో కూడా ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఆ మహనీయుడు ఎప్పుడో 1923లో నిమ్మకూరులో మార్చి 29వ తారీఖున మే 28వ తారీఖున జన్మించాడు. అటువంటి జన్మించినటువంటి వ్యక్తి 1996 జనవరి 18వ తారీఖు పరమపదించినప్పటికీ కూడా ఈ రోజు కూడా ప్రజలందరి హృదయాల్లో గూడు కట్టుకున్నటువంటి వ్యక్తిగా ఎవరైనా ఉన్నారా అంటే ఒక నందమూరి తారక రామారావు గారని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన రాజకీయాలకు నిర్వచనం చెప్పాడు, ప్రజల్ని చైతన్యవంతం చేశాడు. ప్రజాప్రతినిధులకు కూడాను ప్రజలని ఓట్లేసినటువంటి ప్రజల్ని మీరు ప్రజాప్రతినిధుల్ని నిలదీయండి అని చెప్పినటువంటి మొదటి వ్యక్తి ఈ దేశ చరిత్రలో రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారంటే ఒక నందమూరి తారక రామారావు గారే. అటువంటి మహనీయుడు లేని లోటు తీర్చలేనిది అయినప్పటికీ ఆయన వారసుడుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రాభివృద్ధి కొరకు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, రాష్ట్రము రెండు ముక్కలైనప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితి అతలాకుతలంగా ఉన్నప్పటికీ కూడాను ఈ రాష్ట్రానికి ఒక బంగారు భవిష్యత్తు కల్పించాలని ఈరోజు దావోస్లో ఉన్నాడంటే దావోస్లో ఆయన తపనంతా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా పెట్టుబడులు ఆకర్షించి పెట్టుబడులు తీసుకురావాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో ఆయన కార్యక్రమాలు చేస్తున్నాడు. అటు అమరావతి నిర్మాణానికి 34,000 ఎకరాల భూమిని సేకరించడమే కాకుండా ఈరోజు బీద ప్రజానీకాన్ని ఆదుకోవడానికి ఆర్థిక పరిస్థితి అతలాకుతలంగా ఉన్నప్పటికీ కూడా 43 లక్షల పెన్షన్లు గతంలో మంజూరు చేసి మరలా ఇప్పుడు జన్మభూమి సందర్భంలో 3,50,000 పెన్షన్లు మళ్ళీ కొత్తగా కూడా మంజూరు చేసి, అంటే 46,50,000 పెన్షన్లు అంటే సుమారు ఇందుగా ఒక సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయల పైచలకు ఈరోజు పెన్షన్స్ ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి. అదే కాకుండా బియ్యం పథకం కానీ, అదేవిధంగా రైతుల కొరగా ఈరోజు రెయిన్ గన్స్ పెట్టినప్పుడు చాలామంది మాట్లాడినారు. రెయిన్స్ గన్స్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని ఆమారిత ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి పడుతుందని ఈ రెయిన్ గన్స్ పంపించారని. మదనపల్లి మండలంలో 5,957 రేషన్ కార్డులు మంజూరయ్యాయని, అందులో 1,977 రేషన్ కార్డులు వీఆర్ఓల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని సబ్ కలెక్టర్ వెట్టు సెల్వి తెలియజేశారు. పుంగనూరు రూరల్ మండలం జెట్టిగుళ్లపల్లి సరిహద్దు ప్రాంతాల్లో బుధవారం పుంగనూరు ఎస్ఐ హరిప్రసాద్ వారి సిబ్బంది దాడి నిర్వహించారు. ఈ దాడిలో 24 మంది కోడి పందాలు ఆడుతున్నట్లు సమాచారం అందడంతో వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి 9 పందెం కోళ్లు, 19,620 రూపాయల నగదును స్వాధీనం చేసి వారిపైన కేసు నమోదు చేసి వారిని రేపు కోర్టులో హాజరుపరచినట్లు ఎస్ఐ హరిప్రసాద్ ఎస్ఆర్టీవీకి తెలిపారు. పుంగనూరు ఎక్సైజ్ పోలీస్ సర్కిల్ పరిధిలో వివిధ ఎక్సైజ్ నేరాల కింద స్వాధీనం చేసుకుని ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో ఉంచిన వాహనాలను ఈ నెల 21వ తేదీన వేలం వేయడం జరుగుతుందని పుంగనూరు ఎక్సైజ్ ఇన్ఛార్జ్ సిఐ తిరుపతయ్య మీడియా ప్రకటనలో తెలియజేశారు. పుంగనూరు పట్టణంలోని స్థానిక ట్రావెలర్స్ బంగ్లాలో బుధవారం వాల్మీకి ఉద్యోగ బీఆర్పీఎస్ కార్యక్రమంలో శ్రీ వాల్మీకి మహర్షి క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
రాష్ట్ర వాల్మీకి ఎంప్లాయీస్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాసులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో విఈపీఏ అధ్యక్షులు శ్రీనివాసులు, రాష్ట్ర వీఆర్పీఎస్ ఉపాధ్యక్షుడు అద్దాల నాగరాజ, డాక్టర్ పి శివలు మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్టీ జాబితాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం వాల్మీకులందరూ ఐక్యతతో ఉండి పోరాడి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర వీఆర్పీఎస్ ప్రధాన కార్యదర్శి ఎల్ భాస్కర్, రాష్ట్ర ఉద్యోగుల వీఆర్పీఎస్ కార్యదర్శి ఎం రెడ్డప్ప, ఉపాధ్యక్షులు జి రాజశేఖర్, జి సతీష్, జిల్లా ఉద్యోగుల వీఆర్పీఎస్ ఉపాధ్యక్షుడు ఓ మునుస్వామి, ఎంపీటీసీ శ్రీనివాసులు, గంగప్ప, హరి ప్రసాద్, బాలన్న, వెంకటేష్, టి శ్రీనివాసులు, కుర్రప్ప, నరేష్, రెడ్డిరాజు, రమణ, టి జయప్ప, కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిత్తూరు జిల్లా ఉద్యోగులు మరియు ప్రొఫెషనల్స్ వాల్మీకి సంఘం తరఫున ఈరోజు క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. చాలా జిల్లాల్లో మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి చాలా జిల్లాల్లో మన వాల్మీకి కులం ఎస్టీలో ఉంది. కొన్ని జిల్లాల్లో మాత్రం ఇంకా బీసీలోనే పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను వాల్మీకుల స్థితిగతులు అయితే ఏమాత్రం బాగలేవు. చాలా వెనకబడి ఉన్నారు. కొన్ని రాజకీయ కారణాల వల్ల దీన్ని మళ్ళీ ఎస్టీలో దాన్ని తీసుకొచ్చి కొన్ని జిల్లాల్లో బీసీల్లో చేర్చడం జరిగింది. మళ్ళీ దీన్ని పునరుద్ధరించాల్సిందిగా ఎస్టీకి చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకోసమంటే వాల్మీకుల జీవన విధానాన్ని అయితే గమనించినట్లయితే మన చిత్తూరు జిల్లాలో అయితేనేమి మిగతా బీసీలుగా ఉండేటువంటి ఏ జిల్లాలో అయితేనే కూడా వీళ్ళ పరిస్థితులు ఏమాత్రమూ బాగలేవు. జీవన విధానంలో కూడా చాలా లోటుపాట్లు, చాలా వెనకబడి ఉన్నారు. కాబట్టి మళ్ళీ కూడా ప్రభుత్వం వారు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వారు కల్పించుకొని వాళ్ళ అజెండాలో కూడా పెట్టారు. కాబట్టి వాల్మీకుల పునరుద్ధరణ కూడా ఒక అంశంగా పెట్టారు. కాబట్టి నిజాయితీగా దాన్ని చట్టంలో పొందుపరిచి ఖచ్చితంగా వాల్మీకుల్ని మళ్ళీ ఎస్టీగా పునరుద్ధరించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు పుంగనూరు పట్టణంలో వాల్మీకి ఈ క్యాలెండర్ అనేటువంటిది ఆవిష్కరణ జరిగింది. దానికి చాలా సంతోషం. ఎందుకంటే ఈ క్యాలెండర్ ఆవిష్కరణ అనేటువంటిది ముందు ఒక అగ్రవర్ణాలు మాత్రమే దీన్ని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు వాల్మీకులు కూడా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేశారంటే మనం కూడా ఎంతో అంత కొద్దిగా ఎదుగుతున్నారు వాల్మీకులు అనేటువంటిది సందేశము. ఇంకొక విషయం ఏంటంటే దీన్ని 60 సంవత్సరాల నుంచి ఈ వాల్మీకులను ఎస్టీలో పునరుద్ధరించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అన్ని పార్టీలు, అన్ని గవర్నమెంట్లు కూడా హామీలు ఇస్తున్నాయి, మేనిఫెస్టోలు పెడుతున్నాయి. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని పట్టించుకునే నాదుడు లేకుండా పోయినారు. కానీ ఈసారి తెలుగుదేశం గవర్నమెంట్ కూడా మన మేనిఫెస్టోలో పెట్టింది. మన చంద్రబాబు నాయుడు గారు ఒక సత్యపాల్ కమిటీని వేశారు. అదంతా వాళ్ళు సర్వే చేశారు. ఒక 1600 శాంపుల్స్ తీసుకున్నారు ప్రతి గ్రామం, ప్రతి జిల్లాలో వెళ్ళి. కాబట్టి ఆ రిపోర్ట్ కూడా తొందరలోనే వస్తుంది. దాన్ని మన గవర్నమెంట్ మన అసెంబ్లీలో పెట్టి దాన్ని సెంట్రల్కు పంపించాలి, పార్లమెంటుకు. అది కూడా తొందరలో మన చంద్రబాబు నాయుడు కూడా దాన్ని చొరవ తీసుకొని ఆ రిపోర్ట్ తెప్పించుకొని పెడితే బాగుంటుందని చెప్పేసి మేము వాల్మీకి ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా నేను విన్నవించుకుంటున్నాను గవర్నమెంట్. కాబట్టి గవర్నమెంట్ ఉండేటువంటి వాల్మీకుల్లో ఉంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ చేసేటువంటి కార్యక్రమాలు బట్టి మాకు కూడా ఒక ఆశ కలుగుతూ ఉంది. కాబట్టి ఈ గవర్నమెంట్లోనే మాకు న్యాయం జరగాల. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని మా ఢిల్లీలో కూడా వెళ్ళా కూడా ఆయన పార్లమెంట్లో నేను కూడా అక్కడ దాన్ని సాయం చేస్తానని ఒక మాట కూడా ఇచ్చాను మన అసెంబ్లీలో ఆయన. కాబట్టి ఈరోజు ఈ క్యాలెండర్ ఆవిష్కరణకు నేను కూడా అటెండ్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఫస్ట్ చాలా శుభదినం. ఇంతవరకు పూర్వ నియోజకవర్గంలో వాల్మీకి క్యాలెండర్ అనేది ఆవిష్కరించబడలేదు. దానిలో భాగంగా ఈరోజు ఉద్యోగస్తులు, అదేవిధంగా రాష్ట్ర రిజర్వేషన్ పోరాట సమితి వారి ఆధ్వర్యంలో
ఈ క్యాలెండర్ ఆవిష్కరణ అనేది చాలా శుభపరిణామం. ప్రతి ఒక్క వాల్మీకి ఇతర క్యాలెండర్ ఏ విధంగా అయితే వాళ్ళ ఇండ్లలో ఉంచుకుంటారో ఆ విధంగా ఈ క్యాలెండర్ వాళ్ళ ఇండ్లలో ఉంచుకొని నేను కూడా వాల్మీకిని అని ఒక వారి ఉద్దేశం వాళ్ళు కలిగి రేపు ఈ వాల్మీకి ఎస్టీ సాధన కోసం మనం చేస్తున్న పోరాటంలో వాళ్ళు కూడా సహకరించాలనే ఉద్దేశంతోనే ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేయని చెప్పి ఈ సభను తెలియజేస్తున్నా. అదేవిధంగా వాల్మీకులు ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, విద్యాపరంగా, రాజకీయ పరంగా చాలా వెనకబడి ఉన్నారు. కనీసం వాల్మీకులకు ఎలాంటి స్థితిగతులు లేవు, వాళ్ళకైతే కులవృత్తులు లేవు. ఆ కులవృత్తులు లేని దానివల్ల వాళ్ళకు ఫెడరేషన్ వల్ల రుణాలు రావడం లేదు. గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా త్వరలో వాల్మీకులను ఎస్టీలో పునరుద్ధరించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు ప్రత్యేకించి మాకు ఏపీలో రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ 8 జిల్లాల్లో ఎస్టీగాను, 5 జిల్లాల్లో ఎస్టీగాను, 8 జిల్లాల్లో బీసీగా కొనసాగబడుతున్నాం. మీరు ఆ జీవోని ఇంప్లిమెంట్ చేసి ఏపీలో వాల్మీకులను ఎస్టీలో పునరుద్ధరించి ప్రతి ఒక్క వాల్మీకి మీరు మేలు చేసిన వాళ్ళని చెప్పి స్వామి తెలియజేస్తున్నాం. వాల్మీకులు ఏ రోజైతే ఎన్టీ రామారావు గారు వాల్మీకి సినిమా తీశారో ఆ రోజు నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి రామారావు మీద అభిమానంతో వాల్మీకులందరూ కూడా ఈ రోజు కూడా 70% ఓట్లు తెలుగుదేశానికే వేస్తున్నారు, ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా. కాబట్టి మేమందరూ కూడా 100% మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ ఎస్ఆర్టీ మూలంగా తెలియజేస్తున్నాము. అవును, మీరు మమ్మల్ని దయ ఉంచి వాల్మీకులను ఎస్టీలో పునరుద్ధరించడానికి తొందరగా చర్య తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఈనాటి ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ముఖ్యమంత్రిని విమర్శించడం హాస్యాస్పదమని జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ గౌలివార్ శ్రీనివాసులు పొంగునూరులో బండిపాటు. నందమూరి తారక రామారావు 21వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు. ఇవి ఈనాటి ఎస్ఆర్టీవీ వార్తల ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.